Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి పరీక్ష లేకుండానే అభ్యర్థులు సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి ఒక నెలకి 35,000 రూపాయలుగా శాలరీ ఫిక్స్డ్ శాలరీ ఇస్తారనమాట. అలాగే కాంట్రాక్ట్ విధానంలో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 35,000 రూపాయలుగా ఫిక్స్డ్ శాలరీ ఇస్తారనమాట ఒక నెలకు వచ్చేసి. అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ కేటగిరీకి ఒక పోస్ట్ ని, ఓబీసీ కేటగిరీకి ఒక పోస్ట్ ని కేటాయించారు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. 2 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదు. వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు. మీకు ఉన్న మార్క్స్ ఆధారంగా వాకిన్ ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారనమాట. వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందుగా అభ్యర్థికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఒకటి ఈ నోటిఫికేషన్ కింది భాగంలో అటాచ్ చేశారు. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ మనం ప్రింట్ తీసుకొని చూపించిన విధంగా అప్లికేషన్ ఫార్మాట్ అంతా ఫిల్ చేసి దానికి సంబంధించి ఇంకా మనం కొన్ని సర్టిఫికేట్స్ యాడ్ చేయాలి కాబట్టి దానికి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా యాడ్ చేసి, అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని వాటి యొక్క జిరాక్స్ కాపీస్ అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేసి ఏ సర్టిఫికేట్స్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించి క్వాలిఫికేషన్స్, కేటగిరీ మరియు ఎక్స్పీరియన్స్, ఇంకా ఫోటో కాపీస్ ఐడీస్ ఉంటాయి కదా, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, వీటికి సంబంధించిన అన్ని కూడా జిరాక్స్ కాపీస్ అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని మనం ఒక వాకిన్ ఎంట్రీకి వెళ్లాల్సి ఉంటుంది. డేట్ టైం కనుక చూసినట్లయితే 15/12/2025 ఇక వాకిన్ ఎంట్రీ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఉదయం 9 గంటలకల్లా అక్కడ రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా క్లియర్ గా తెలియజేస్తున్నారు. అడ్రస్ కనుక చూసినట్లయితే ఈ యొక్క ఉద్యోగాలను వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్పిటల్ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అడ్రస్ చూద్దాం. హాస్పిటల్ ఐఐటి హైదరాబాద్, కాండి సంగారెడ్డి, TS 502284 అనేటువంటి అడ్రస్ కి మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్టయితే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ GNM క్వాలిఫికేషన్ వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే BSc నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే 3 years మినిమం గా ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారనమాట. అలాగే మీరు సర్టిఫికేట్స్ వచ్చేసి సెంట్రల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అన్ని రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు ఇద్దరు కూడా అప్లై చేసుకుని ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకొని ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. అలాగే వీరికి వచ్చేసి క్యాజువాలిటీ లేదా మెడికల్ వార్డ్ లేదా సర్జికల్ వార్డ్ లేదా ICU వార్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాకిన్ ఇంటర్వ్యూలను భర్తీ చేస్తున్నారు. అది కూడా 11 months కోసం అయితే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అవి కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసి వెంటనే ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.